యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేషువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, సామాన్య కాలంలో 7వ ఆదివారపు ఆరాధనలో మనం పాలు పంచుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ఈనాడు చక్కనైన పట్టణాలు, అటు సమూవేలు మొదటి గ్రంథము నుండి దావీదు సౌలుల జీవితంలో జరిగిన ఒక గొప్పదైన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 2వ పట్టణం పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ ద్వారా తొలి ఆదాము చేసిన పాపం, నూతన ఆదాము చేసిన పరిహారం గురించి మనము ఆలకిస్తూ ఉన్నాం. ఇక సువిశేష పట్టణములో అసలు ద మార్క్ ఆఫ్ క్రిస్టియానిటీ, ద సోల్ ఆఫ్ క్రిస్టియానిటీ, ద న్యూక్లియస్ ఆఫ్ క్రిస్టియానిటీ, క్రైస్తవత్వం అంటే ఏమిటో ప్రభు ఈరోజు నేర్పిస్తూ, మీ శత్రువులను ప్రేమించండి, హింసించు వారికి మేలు చేయండి, వారి కొరకు ప్రార్థించండి అంటూ ఈ గొప్ప సందేశాన్ని ప్రభు మనకిస్తుండగా, ఈనాటి మూల వాక్యముగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. లూకా శుభవార్త 6వ అధ్యాయం 27వ వచనం. నా తర్వాత చెప్పండి అందరూ. కానీ నేను మీతో చెప్పినదేమనగా, మీ శత్రువును ప్రేమింపుడు, మీ శత్రువును ప్రేమింపుడు, మేము ద్వేషించు వారికి మేలు చేయుడు, మేము ద్వేషించు వారికి మేలు చేయుడు, మేము శపించు వారిని ఆశీర్వదింపుడు, మేము శపించు వారిని ఆశీర్వదింపుడు, మేము బాధించు వారి కొరకై ప్రార్థింపుడు. మేము బాధించు వారి కొరకై ప్రార్థింపుడు. దేవుని యందు ప్రియులారా, శత్రువుల ఎడల ప్రేమ, శత్రువులను ప్రేమించుట, ఇది మన ధ్యానాంశం, ద థీమ్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే. ముందుగా మొదటి ధ్యానాంశముగా, హూ ఆర్ అవర్ ఎనిమీస్, మన శత్రువులు ఎవరు? చూడండి, పక్కన ఉన్నారేమో, ఈ గుడిలో ఎంతమంది ఉన్నారు? మన శత్రువులు ఎవరు అంటే 4 మాటలు చెప్పుకోవచ్చు. ఒకటి, మనకు కీడు చేసేవారు మన శత్రువులు. అవునా? మనకు చెప్పండమ్మా, మనకు కీడు చేసేవాళ్ళు శత్రువులు, మన శత్రువులు ఒకటి. ఇంకా మనలను విమర్శించేవారు మన శత్రువులు ఎవరు? ఊరకనే విమర్శిస్తూ పోతుంటారు కొంతమంది. వాళ్ళకి అదొక జబ్బు. ఒకళ్ళని ఒక మాట అనకుండా తిన్నంగా ఉండరు. గొప్పతనం ఏంటంటే, బాగా గమనించండి, ఒక భర్త, ఒక భార్య, ఒక పిల్లలు, ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం, ఒక పని, ఎవడ పని వాడుకుంటే వాడు పక్కోళ్ళ గురించి మాట్లాడే టైం ఉండదు వాడికి. ఖాళీగా ఉంటారు చూడు, పని పాట లేకుండా ఉంటారు చూడు, వీళ్ళ పని ఇదే. ఎప్పుడు కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద, అక్కడది ఇక్కడది, వీళ్ళింట్లో ఏం జరుగుతున్నాయి ఏమి ఉండవు ఇక్కడ. కనుక అందరి విషయాలు కావాలి. ఇంకా అదే టైంపాస్ వాళ్ళకి అది. సో మనల్ని విమర్శించే వాళ్ళు మన శత్రువులు అవుతారట. ఇంకా మన వలన నష్టము కలిగిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, అది కూడా మనం ఎవరికో నష్టం చేసాం, మనం ఒకరికి కీడు చేసాం, వాళ్ళు మన శత్రువులు. మన వలన నష్టం పొందినవారు న్యాచురల్గా వారు మనల్ని శత్రువులుగా అనుకుంటారు. నువ్వు చేసే కనుక వాళ్ళు నీకు శత్రువులు కనుక నువ్వు నష్టం చేసావేమో. ఇక మనల్ని అపార్థం చేసుకునేవారు, మనల్ని అనవసరంగా అపార్థం చేసుకునే వాళ్ళు మనకు శత్రువులుగా మిగిలిపోతారు. ఇలా హూ ఆర్ అవర్ ఎనిమీస్ అంటే సింపుల్గా ఈ 4-5 మాటలు. మనకు కీడు చేసేవారు
మనల్ని విమర్శించేవారు, మన వలన నష్టపోయిన వారు, మనల్ని అపార్థం చేసుకునేవారు, మనల్ని మోసం చేసేవాళ్ళు, మనం ఎవరికైతే మోసం చేసామో వారు, వీళ్ళందరూ కూడా మన శత్రువులు అనుకోవచ్చు. వాళ్ళని శత్రువులుగా ఎంచుతూ ఉంటుంటాం. ఒక రియల్ సంఘటన, రియల్ స్టోరీ. 1994లో ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయట. అందులో ఒక మ్యాచ్ ఎవరెవరికి? అమెరికాకి, కొలంబియా దేశానికి. నెట్లో వస్తుంది ఫోటో కూడా. ఈ యొక్క జరుగుతున్నప్పుడు అతని పేరు ఎస్కోబార్, ప్లేయర్ ఎస్కోబార్ అనే ఒకనొక ఫుట్బాల్ ప్లేయర్, కొలంబియా దేశానికి చెందినటువంటి ప్లేయర్. మనవాడు ఏం చేశాడు? బై మిస్టేక్ సెల్ఫ్ గోల్, అంటే ఇతరులకు బదులు ఇతని కాలు తగిలి శత్రువుల వైపు గోల్ వెళ్ళిపోయింది. సెల్ఫ్ గోల్ వేసేసాడు. దాని వలన కొలంబియా దేశం ఫైనల్కి వెళ్లకుండా ఎలిమినేట్ అయిపోయింది. మరి కొలంబియా దేశంలో గ్యాంబ్లర్స్ ఉంటారు కదా, గ్యాంబ్లింగ్, నా దేశం గెలుస్తుందని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పందెం పండుకునే పందెంకారులు ఉంటారు అక్కడ. సో ఇతను సెల్ఫ్ గోల్ వేయడం వలన, కొలంబియా ఓడిపోవడం వలన కొన్ని లక్షల రూపాయలు కొంతమంది ఎవరైతే బెట్ట కాశారో వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళకు మహా కోపం వచ్చేసింది. వీడి వల్ల మాకు నష్టం కలిగింది అనుకున్నారు. ఇక ఓడిపోయిన వాళ్ళు తిరిగి వచ్చేస్తారు, ఎయిర్పోర్ట్కి వచ్చేసారు. ఎయిర్పోర్ట్లోనే వాళ్ళ సొంత దేశపు ప్లేయర్ అయినటువంటి ఎస్కోబార్ అనే ప్లేయర్ ఎన్నోసార్లు కొలంబియా దేశానికి విజయాన్ని తీసుకుని వచ్చాడు, కొలంబియా దేశానికి గొప్ప పేరు తీసుకుని వచ్చాడు. కానీ ఆ ఒక్క నిమిషంలో తుపాకీ తీసి అతన్ని అక్కడికక్కడే కాల్చి చంపేశారట. కాల్చి చంపేశారు. ఎందుకని? నీ వలన మా దేశం ఓడిపోయింది, లేదా నీ వల్ల మేము బెట్ట ఓడిపోయాం, నీ వల్ల మేము నష్టపోయాం. మన వలన ఎవరికి నష్టం కలిగితే వాళ్ళు మనల్ని శత్రువులుగా ఎంచుతారు అన్నాను. అంతెందుకు, మన దేశంలోనే సచిన్ టెండూల్కర్ సెంచరీ కొడితే ఆహా ఓహో అనేవాళ్ళే. పొరపాటున వాడు ఓడిపోతే ఇంటి మీద రాళ్ళు విసరలేదా? ధోని ఇంటిపైన ఎన్నోసార్లు రాళ్ళు విసిరారు. యువరాజ్ సింగ్ ఇంటిపైన రాళ్ళు కాదు, పెట్రోల్ సీసాలతో వాళ్ళ ఇంటి మీద విసిరిన రోజులు మన యొక్క ఈ భారతదేశ చరిత్రలో కూడా ఉన్నాయి. గ్యాంబ్లర్స్, ఓకే, నష్టపోయామని. ఇది అందరూ కూడా మన శత్రువులు, మన వలన నష్టపోయే వాళ్ళు, మనల్ని అపార్థం చేసుకునే వాళ్ళు మన శత్రువులు దేవుని యందు ప్రియులారా. ఓకే, ఇది మొదటి ధ్యానాంశం. కొన్ని వాక్యాలు చదువుదాం. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన లేఖ 4వ అధ్యాయం 31 నుంచి 32 వచనాలలో పౌలు గారు ఏం చెప్తున్నారో చూద్దాం. దేవుని యందు ప్రియ చదవని అందరూ నా తర్వాత చెప్పండి. వైరము, మోహము, క్రోధము, అనువానిని విడిచిపెట్టుడు. చూసారా, వైరం, ఒకడితో ఒకడికి మనకెందుకు ఫైటింగ్? మోహం, క్రోధం మనకెందుకు అని అంటున్నారు. చూడండి, చెప్పండి అందరూ. అరుపులు గాని అవమానములు గాని ఇక ఉండరాదు. ఒకరిని అవమానించాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరిని అవమానించాల్సిన అవసరం లేదు. చెప్పండి. ఏ విధమునైనా ద్వేషభావము ఉండరాదు. తర్వాత చెప్పండి. దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మేము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు. ఈ మృదుత్వము ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మీటింగుల్లో వాటిల్లో ఊట్
గొడవ పెడదాం, తగు పెడదాం అంతొద్దు. మృదుత్వాన్ని అలవర్చుకోవాలి. మృదువుగా ఒక సంఘటన, ఒక సందర్భం, ఒక స్థితి పరిస్థితిని ఎలా మనం జయించాలో నేర్చుకోవాలి అంటూ పౌలు గారు తెలియచేస్తున్నారు దేవుని యందు ప్రియులారా. మరొక వాక్యం చూద్దాం. కొలస్సీలకు పౌలు గారు రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనం. పౌలు కొలస్సీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయం 13వ వచనం చెప్పని అందున తర్వాత, ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు సహించుకొనుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లే మీరును ఒకరినొకరు క్షమింపవలెను. ఓకే, ఏదైనా మనస్తాపం ఒకరి మీద ఉంటే సహించండి. ఇట్స్ ఓకే. సహించండి, భరించండి. ఎందుకంటే దేవుడు క్షమిస్తున్నాడు కదా, దేవుడు సహిస్తున్నాడు కదా. అయ్యో నువ్వెన్ని పాపాలు చేయడం లేదు, దేవుడు కూడా నీలాగే కోప్పడితే నువ్వు ఇక్కడ ఉండగలవా? నువ్వు కాదు, ఈ భూలోకంలో ఎవ్వడు ఉండలేడు. దేవుడు ఎంత సహనం కలిగి ఉంటున్నాడో మనం కూడా పరుల పట్ల సహనం కలిగి ఉండండి ప్రభు అంటున్నారు. వింటున్నారు అందరూ? హలో, దేవుని వాక్యం అంటే నిరాశ వచ్చి సాతానుడు ఎటో తీసుకుపోతాడు. పే అటెన్షన్. 3వ వాక్యం చూద్దాం. 2వ ధ్యానాంశానికి వెళ్ళే ముందుగా 3వ ధ్యానాంశం లూకా శుభవార్త 23వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు పలికిన మాటలు. ఓకే, ప్రభు ప్రజలు కోరినట్లే పిలాతు యేసుకు మరణశిక్ష విధించాను. ఇంకా తర్వాత ఇది బై మిస్టేక్, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. చెప్పండి అందరూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. యేసు ప్రభు చెప్పిన మాట. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున శత్రువుల ఎడల ప్రేమ అని ధ్యానిస్తూ మొదటి ధ్యానాంశముగా మన శత్రువులు ఎవరు, ఒక చిన్న ఉదాహరణ, 3 బైబిల్ వాక్యాలు చదువుకున్నాం. 2వ ధ్యానాంశంలోకి వెళ్దాం. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఏంటి 2వ ధ్యానాంశం? ఇంట్రడక్షన్లో చెప్పాను, గుర్తుందా ఎవరికైనా? 2వ ధ్యానాంశం ఏమని చెప్పాను? కరెక్ట్, చెప్పండి. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ గివింగ్ ఫర్గివ్నెస్? ఓకే, ఇతరులను క్షమించడం వలన కలిగే లాభాలు ఏమిటి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ బై ఫర్గివింగ్? ఇతరులను క్షమించడం వల్ల కలిగే లాభాలు 5. సైకాలజీ, ఇదంతా కూడా సైకాలజీ చెప్తున్నాను. నాట్ ఓన్లీ జస్ట్ స్పిరిచువాలిటీ బట్ ఆల్సో సైకాలజీ. ఇతరులను క్షమించడం వల్ల కలిగే లాభాలు ఏమిటి? మనకేం లాభం కలుగుతుంది? నేను ఎందుకు క్షమించాలి? 5 లాభాలు కలుగుతాయంటే దేవుని యందు ప్రియులారా. మొట్టమొదటి లాభం, నువ్వు ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తావో అప్పుడు నీలో ఉన్న ద్వేషభావాన్ని నువ్వు తొలగించుకోగలుగుతావు. చెప్పండి అందరూ, ద్వేషభావాన్ని తొలగించుకోగలుగుతాం. ఇప్పుడు ఒకరికి జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, జబ్బు కలిగింది అంటే అర్థం ఏంటి? శరీరంలో ఏదో ఒక నష్టకరమైనది, ఓకే, ఒక వైరస్, ఒక ఇన్ఫెక్షన్ ఉంది. ఒక ఇన్ఫెక్షన్ ఉంది కనుక నీవు జబ్బు పడుతున్నావు. ఆ ఇన్ఫెక్షన్ పోతే జబ్బు పోతుంది. దేవుని యందు ప్రియుల, ద్వేషభావము ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఇట్స్ ఎ వైరస్. దీని వలన ఇది మనము తొలగించుకోకపోతే ఏమవుతుందంటే మన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సో క్షమించడం వలన ద్వేషభావం తొలగించుకోగలుగుతాం. ద్వేషభావం తొలగించుకోవడం వలన అనారోగ్యాలను తొలగించుకోగలుగుతాం. ఎవరిలో అయితే కోపం ఎక్కువ ఉందో వాడికి జబ్బు వస్తుంది. ఏంటా జబ్బు?
బీపీ కోపం ఎక్కువ ఉన్నవాడికి బీపీ, రక్తపోటు. దేవుని యందు ప్రియులారా, పాత సినిమాల్లో చూసి ఉండొచ్చు మీరు. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆటం చెయ్యెత్తుతాడు, కోపంతో టక్కన పడిపోతాడు. అలే కోపంతో చెయ్యెత్తడం, గుండె ఆగి చచ్చిపోవడం ఈ మధ్య లేనట్టున్నాయి. కానీ ఇవే ఎక్కువ ఉన్నాయి ఈ రోజుల్లో. దేవుని యందు ప్రియులారా, క్షమించిన రోజున ద్వేషభావాన్ని తొలగించుకోగలుగుతాం. ద్వేషభావం బయటికి వెళ్ళిపోతే అనారోగ్య సమస్యలు బయటికి వెళ్ళిపోతాయి. ఒక ఉదాహరణ, నత్తగుల్ల గురించి చెప్తూ ఉంటారు సైంటిస్టులు. నత్తగుల్ల తెలుసు కదా, బీచ్లో ఉంటుంటుంది. బీచ్లో చిన్నది, ఓకే, పైన కప్పులు, నత్త కప్పులా ఉంటుంది, లోపల ఒక జీవి ఉంటుంది, ప్రాణి. అది అలా బీచ్లో నడుచుకుంటూ అలా ప్రాక్కుంటూ వెళ్ళి ఏది పడితే తింటూ ఉంటుందంట. ఒక్కొక్కసారి హానికరమైన క్రిములు, పురుగులు తినేస్తుందట. హానికరమైన పురుగులు, క్రిములు తినడం వల్ల ఇవేం చేస్తాయంటే, ఇది అనుకుంటుంది నేను దీన్ని తినేసి అరిగించుకుంటాను అనుకుంటుంది, జీర్ణం అయిపోతుంది అనుకుంటుందంట. కానీ కొన్ని క్రిములు అది తినేయగా లోపలికి వెళ్ళి నాకు మంచి ఇల్లు దొరికింది అని ఉంటాయట. ఇది తిన్న ఫుడ్ అంతా అది తింటా ఉంటుందంట. ఇది పెరగదు, లోపల ఉన్న క్రిమి పెరిగిపోతూ ఉంటుందంట. లోపల ఉన్న క్రిమి పెరిగి దీన్ని పొట్ట పగిలి చచ్చిపోతుందంట. ఈ నత్తగుల్ల చనిపోవడానికి కారణం ఏంటంటే, అది తీసుకున్నటువంటి రాంగ్ ఫుడ్. ఒక క్రిమిని తీసుకొని అది దాచుకుంది, లోపల ఆ క్రిమి పెరిగిపోయింది, అది ప్రాణాంతకమైపోయింది, చచ్చింది. ద్వేషము, కోపము, వైరము, క్షమించలేనితనము, ఇది ఎలాంటిదంటే నత్తగొల్ల క్రిమిని తిన్నట్లుగా మనము కూడా కోపాన్ని మింగుతున్నాం, శత్రుత్వాన్ని మింగుతున్నాం, వైరములను మింగుతున్నాం. అది లోపల ఏమవుతుందండి అంటే, అది లోపల హాయిగా ఉండి నెమ్మదిగా అది పెరుగుతూ ఉంటుంది. ఒకానొక రోజున నీకు అది బీపీగా మారుతుంది. మరికొన్ని రోజులకి డయాబెటీస్, షుగర్గా మారుతుంది. మరికొంతమందికి క్యాన్సర్గా మారుతుంది. మరి బ్లాక్స్గా మారుతుంది, బ్లడ్ క్లాట్స్, బ్లాక్స్గా మారుతుంది. మరికొంతమందికి, చాలామంది ఈ మధ్యకాలంలో మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్తే నాకు గ్యాస్ట్రిక్ వచ్చేస్తుందండి అంటే టెన్షన్ పడకు, ఓకే, అనవసరంగా టెన్షన్ పడకు, దేని మీద టెన్షన్ పడకు. నువ్వు టెన్షన్ పడుతున్న కొలది గ్యాస్ట్రిక్ పెరిగిపోతుంటుంది. దేవుని యందు ప్రియులారా, ద్వేషభావం మనం విడిచిపెడితే, అనగా క్షమించిన రోజున నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు. క్షమించిన రోజున ద్వేషభావాన్ని బయటకు గెంటేసిన వాడు అవుతావు. క్షమించిన రోజున అనారోగ్యాలను బయటకు గెంటిన వాడు అవుతావు. క్షమించిన రోజున నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, క్షమించలేని భావం ఉంటే ఆత్మీయ రుగ్మతలు, శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు పెంపొందింపబడతాయి. క్షమించగలిగితే ఆత్మీయ రుగ్మతలు, శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు హరించబడతాయి, నయం చేయబడతాయి, స్వస్థత చేయబడతాయి. కనుక లెట్ us forgive, let us learn to forgive, let us be ready to forgive. This is the way. ఇరుకైన మార్గములో ప్రవేశించండి. నేనే మార్గము, ఆ యేసు ప్రభుని మార్గము, క్షమించే మార్గము, క్షమాపణ అనే మార్గము. దేవుని యందు ప్రియులారా, ఓకే, యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? రెండవ లాభం, ఫాదర్, క్షమించడం వల్ల ఇంకొక లాభం ఏమైనా ఉందా? ఎస్, మరొక మంచి లాభం. క్షమించిన రోజున దేవుని యందు ప్రియులారా, నువ్వు క్షమిస్తే నీ శత్రువులు
నీకు చేసిన గాయము ప్రభావమును నిర్వీర్ణం చేయగలవు. అంటే వారు చేసిన గాయము యొక్క ప్రభావం మనపై ఉండదు. శత్రువు నిన్ను గాయపరుస్తున్నాడు, నువ్వు క్షమించకపోతే ఆ గాయం నీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందట. నువ్వు క్షమిస్తే ఇంకా వాడిని నేనేం చేయలేడు, వాడిని ఇంకేం చేయలేడు. ఉదాహరణకు ఒకడున్నాడు, ఒక చిన్న పిల్లడు పొట్టిగా ఉన్నాడు. అందరూ పొట్టోడా 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 అని పిలుస్తున్నారు అనుకుందాం. నన్ను పొట్టోడని పిలుస్తావా, నన్ను పొట్టోడని పిలుస్తావా, నన్ను పొట్టోడా పిలుస్తున్నావా అంటే వీడు రెచ్చిపోతున్నాడు కదా. వాళ్ళు ఇంకా పిలుస్తారు, ఇంకా పిలుస్తారు, ఇంకా పిలుస్తారు. ఎస్ నేను పొట్టోడినే, సో వాట్ అన్నాడు అనుకో, ఈయన తిట్టి వేస్ట్రా, వాడు ఒప్పేసుకున్నాడు కదా, ఇంకా అని అనకూడదు, వెళ్ళిపోతారు వాళ్ళు. ఒకరు అందంగా లేరు, ఒకరు నల్లగా ఉన్నారు, ఒకరు ముక్కు పొడవుగా ఉంది, సంథింగ్ వాళ్ళు నీ శరీరం యొక్క ఆకృతిని బట్టి వాళ్ళని వెక్కిరిస్తున్నారు. ద మోర్ యు రియాక్ట్, ద మోర్ దే హ్యావ్ పవర్ ఓవర్ యూ. ఓకే, ద మోర్ యు రియాక్ట్, ద మోర్ దే హ్యావ్ పవర్ ఓవర్ యూ. ద మోర్ యు ఫర్గివ్, దే లూజ్ పవర్ ఓవర్ యూ. వాళ్ళకి నీ మీద శక్తి ఉండదు. ఇది సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. వాళ్ళు అంటున్నారు అతనికి వస్త్రహీనుని చేశారు, ఫస్ట్ భారమైన సిలువ మోయించారు, ఫస్ట్ దానికన్నా ముందు అవమానించారు, ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు, ముఖం మీద ఉమ్ము వేశారు, సిలువ వేయడు అందరి చేత అరిపించారు, సిలువను భుజాలపై పెట్టుకొని నడిపించారు. ఇన్ని చేసినా వాళ్ళకి ఇంకా 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 కక్ష తీరడం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, అతన్ని వివస్త్రుని చేశారు, వస్త్రాలు లేవు యేసుప్రభునికి. దిగంబరుడుగా ఆయన సిలువపై వేలాడదీశారు, మేకులతో కొట్టారు, శరీరం అంతా రక్తసిక్తమైపోయింది, గాయము లేని శరీర భాగమే లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇంకా ఎక్కిరిస్తున్నారు. ఏమన్నావు, 3 రోజుల్లో దేవాలయాన్ని లేపుతానా కదా, ఇప్పుడు దిగిరా దమ్ముంటే. ఏమన్నావు, మనుష్య కుమారుడు నేనే అన్నావు కదా, ఇప్పుడు దిగిరా దమ్ముంటే. ఇలా అతను ఇంకా బాధపడ్డానికి చూస్తుంటే ఆ ప్రభు ఏమన్నారు, ఓ ప్రభువా, ఓ తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించండి అంటే నో డైలాగ్స్. ఎవ్వరికి ఇంక డైలాగులు లేవు. ఎంత చేసినా ఈయన మనం క్షమిస్తున్నాడేంటి, ఇంక మేము ఇతను ఏం చేయాలి, ఇతను మేము ఇంకేం చేయగలం, ఇతను మేము ఏం చేయలేం, సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. మనం ఎప్పుడైతే క్షమిస్తామో ఇతరులు వారు నీకు చేసే గాయము ప్రభావం మనపై ఉండదు, తగ్గిపోతుంది. దే విల్ నాట్ హ్యావ్ పవర్ ఓవర్ యూ. ప్రియమైన సహోదరుడా సహోదరి, కనుక లెట్ us బి రెడీ టు ఫర్గివ్. క్షమించడానికి సిద్ధపడదాం. అలాగని క్షమించమన్నారు కదా, నేను తప్పులు చేస్తా ఉంటాను, నువ్వు క్షమిస్తూ పో. క్షమించమండం పరుల కోసం కాదు, ఈ మెసేజ్ ఇస్ ఫర్ యూ. నేను క్షమించాలి, ఇది మనం ఆలోచించాలి. వాడు నన్ను క్షమించాలి, వీడు నన్ను క్షమించాలి అనుకోకండి. ఈ మెసేజ్ నాట్ ఫర్ యువర్ నైబర్, దిస్ ఇస్ ఫర్ యూ. ఇందాక వాక్యం చదివాం, అప్పు ఇవ్వండి తిరిగి అడక్కండి అంటే అర్థం ఏంటి, అప్పు చేసే వాళ్ళందరూ ఏది భలేగుందరా, అప్పులు చేసుకుంటూ పోతా. దేవుని వాక్యాన్ని ఇలా అర్థం చేసుకోకూడదు. ఆ ఫాదర్ గారిని మీరే చెప్పారు కదా క్షమించమని, మరి క్షమించండి. నన్ను క్షమించమని కాదు, నిన్ను క్షమించమని. దేవుని వాక్యాలని వక్రీకరిస్తూ దేవుని వాక్యాన్ని
తప్పుగా వక్రీకరిస్తూ మనం పాపాల మీద పాపాలు కట్టుకుంటూ పోవడం అని కాదు, మోసాల మీద మోసాలు చేసుకుంటూ వెళ్ళమని కాదు. ప్రియమైన సహోదరుడా సహోదరి, దిస్ ఇస్ ఫర్ యూ. ఇతరుల యొక్క ప్రభావం నీ మీద ఉండదు కనుక క్షమించడానికి సిద్ధపడు. ఇక్కడ ఒక మంచి వీడియో ఈ మధ్య కాలంలో మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు పంపించాను. ఒక బస్సులో ఒక చిన్న సంఘటన. ఒక్కసారి ఇది ఇక్కడ చూస్తే చాలా మంచిది అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, ఒక్క నిమిషం ఉంటుంది. ఒక యూత్ అబ్బాయి Make sure Jesus Christ is in your life. Because Jesus Christ. Dude, shut up, man. I'm on the phone, dude. I don't want to hear this. For real. It's okay. For real, man. What the heck is wrong with you? It's okay. I'm sorry. It's great, man. Make sure God is in your life. Savior of everybody. Have God in your life. If you don't have God in your life, look for God. He's here for you with open arms. He doesn't judge. Shut up. Nobody believes. Don't bring your Truly. religion, your cause right here. I'm on an important call. It's okay. You did on your Don't call. touch me. Don't God touch me. bless you. Do not touch me. Jesus Christ is in your life. I don't believe. The power of I don't Jesus care. Christ is I in your don't life. care. Whatever. I don't believe. I don't believe. God loves all his children. Shut up. You are Shut blessed. up. You are Shut up. loved by God. Shut up. You are loved by Shut God. up. Shut up. Shut up. Shut up. I said shut up. Come on, man. Not cool. Come on. God loves you. Seriously. You blessed me here on this cheek. Bless me on this cheek. Thank Bless you. me You're right crazy. here. Bless me right here. Oh my. Pain is okay. Oh, you want- I take the pain for you you. want me to I talk take to the her? pain for you. It's okay with I am here. You don't need your. The God You don't need it. all You blessings to don't. you. You just. Bless me here, please. Oh my God. Bless me here. No, no, no. Don't do it. Don't. An eye for an eye, a tooth for a tooth. Right? What? So I want you to bless me here. No. No. And here. Come here. Bless me right No, here. this is Just right here. crazy. Bless me. Just bless me. I don't believe. Well, God believes in you. God believes in you. God believes in you. God knows that you're a good man. I don't know what happened in your life, that you don't have God in your life. But you need to put God back in your life. I've been put here for a reason, and it's for you. My grandfather, the one that raised me, just passed away. I thank God to keep my grandparents here. But you know but what? no, he's not here. He never answered, man. He did answer. I'm going through so much shit in my You life. know why he's not here? Because his time on earth is done. He's been a blessing here. It's time. God needs him. God needs him to do his work up in heaven. But you know he loves me. Take your glass, go flip it. Your grandparents are with God. Your grandparents did their work here on earth. They gave you everything. They gave you memories. They gave you morals and values, right? So we take that with us. Look, we're all on borrowed time. Don't worry. I get emotional when I think about this, but we're all on borrowed time. So what are we going to do with that time? What are we going to do? I lost a loved one too. We all lose people. About them, we talk about them forever. Like, oh, forgive me. God is. Your sins are casted away, all right? We all make sins, okay? But you're forgiven. And God is with you. It's okay. It's okay. That's from love in your heart. Because you're passionate for your grandparents. That's why, right? Don't be sorry. Sorry, guys. Bring God into your life. Can we do that? Guys, can we come over here, right over here, please? Come on over here. Come over here, guys. Listen, don't be sorry, right? God is in your life, yeah? May God bless. What's your name, sir? What's your name? Josh. May God bless Josh and keep him in his spirits and prayers and keep him healthy. ఓకే, కుర్రవాడు కోపంతో యేసు ప్రభు గురించి బోధిస్తుండగా కొట్టాడు. ఇంకో కుడి చెంప మీద కొట్టే కదా, ఎడం చెంప మీద కూడా కొట్టు, పర్వాలేదు కొట్టు అంటున్నాడు ఆ యొక్క వ్యక్తి. నేను నిన్ను క్షమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఇంకా కుర్రవాడిని కొట్టలేకపోయాడు. అరే నేను నిన్ను కొట్టాను, అయినా సరే నన్ను మళ్ళీ ఇలా క్షమిస్తున్నావా? అవును, నేను నిన్ను క్షమిస్తున్నాను. ఆయనలో మారు మనసు వచ్చేసింది.
ఎప్పుడైతే మనం ఇతరులను క్షమిస్తామో వారికి మన పైన ఉన్నటువంటి ప్రభావం, శక్తి నిర్వీర్ణం అయిపోతుంది. దేవుని యందు ప్రియులారా, అర్థమవుతుందా? యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇక మూడవ లాభం, క్షమించడం వలన కలిగే మరొక లాభం ఏమైనా ఉందా అంటే, దేవుని యందు ప్రియులారా, క్షమించిన రోజున మనం మన చేయవలసిన బాధ్యతల మీద దృష్టి పెట్టగలుగుతాం. ఓకే, అలా చేయకపోతే ఇతరులు చేసిన గాయంపైనే మన దృష్టి అంతా ఉండిపోతుంది. మనం మన పనులను సక్రమంగా నెరవేర్చలేం. యు ఆర్ స్టక్ అప్ దేర్. ఇఫ్ యు డోంట్ ఫర్గివ్, యు ఆర్ స్టక్ అప్ దేర్. ఇఫ్ ఓన్లీ యూ క్యాన్ ఫర్గివ్, దెన్ యూ క్యాన్ మూవ్ ఫార్వర్డ్. నీ జీవితంలో నువ్వు క్షమించకపోతే నీ జీవితం అక్కడ స్తంభించిపోతుంది, ఆగిపోతుంది. నువ్వు క్షమిస్తేనే నీ జీవితం ముందుకు కొనసాగుతుంది. క్షమించకపోతే మన పనులు మనం చేయలేం, మన బాధ్యతలు మనం నెరవేర్చలేం, మన జీవితంలో ముందుకు కొనసాగలేం. ఎప్పుడైతే మనం క్షమిస్తామో అప్పుడే మనం దానిని విడిచి, దానిని మరచి మన బాధ్యతల మీద మనం మనసు పెట్టగలుగుతాం, ముందుకు మనం వెళ్ళగలుగుతాం. దేవుని యందు ప్రియులారా, చాలా కుటుంబాలు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు, తగువులు క్షమించకపోవడం వలన అక్కడే ఉండిపోతారు, అలాగే ఉండిపోతారు. పెళ్ళై 20 సంవత్సరాలు అయినా సరే పెళ్ళిలో మా వాళ్ళకి భోజనం సరిపోలేదు తెలుసా అంటారు. ఇప్పటికీ మర్చిపోలేదు, ఇప్పటికీ క్షమించలేదు. మన బాధ్యతలు మనం సక్రమంగా నెరవేర్చలేం. క్షమిస్తేనే మనం ముందుకు వెళ్ళగలం, మన బాధ్యతలు మనం నెరవేర్చగలం. దేవుని యందు ప్రియులారా, కనుక లెట్ us be ready to forgive. Let us forgive. Let us take the path of forgiveness. దేవుని యందు ప్రియులారా, ఇక నాలుగవది, క్షమించడం వల్ల కలిగే లాభాలు. క్షమిస్తే ఏం జరుగుతుందండి అంటే, క్షమించిన రోజున మనం మన హృదయాలలో తెలియని ఆనందం, దానినే దైవిక ఆనందం, ఉల్లాసం మనం అనుభవించగలుగుతాం. వీ కెన్ ఎంజాయ్ ద డివైన్ జాయ్. దైవీకమైన ఆనందాన్ని నీ హృదయములో నీవు అనుభవించాలి అనుకుంటే నీవు నీ శత్రువులను క్షమించాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది కదా, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్. తప్పు చేయడం మానవ నైజం, క్షమించడం దేవుని గుణం. తప్పు చేయడం మానవుల యొక్క నైజం, క్షమించడం దేవుని గుణం. దేవుడే క్షమించగలడు. అందుకే ఆయనను అంటాం, దేవుడు సచ్చితానందమూర్తి. నిరంతరం ఆనందముతో ఉండగలిగేవాడు దేవుడు. ఎందుకంటే నిరంతరం ఆయన క్షమిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీవు క్షమిస్తావో నీవు కూడా సచ్చితానందమూర్తి. యూ కెన్ ఎంజాయ్ దట్ జాయ్, యూ కెన్ ఎంజాయ్ దట్ హ్యాపీనెస్. అట్టి ఆనందం, దేవునిలో ఉన్న ఆనందం, ఆ దైవీక ఆనందం నీవు ఆస్వాదించగలుగుతావు. దేవుని యందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, కనుక క్షమించమని ప్రభు నేర్పిస్తూ ఉన్నారు. ఇక ఐదవ లాభం, క్షమించడం వల్ల కలిగే లాభాలు ఏమిటండి అంటే, వెన్ వీ ఫర్గివ్, మనం క్షమించిన రోజున మనం దేవుని బిడ్డలం కాగలుగుతాం. వీ కెన్ బి ట్రూలీ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఈనాడు సువిశేషంలో ఒక వాక్యం, లూకా శుభవార్త 6వ అధ్యాయం 36వ వచనం చదవండి. మీరు మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండు. మీరు కనికరం కలిగితే మీరు తండ్రికి బిడ్డలు అవుతారు.
మీరు క్షమిస్తే మీరు తండ్రికి బిడ్డలు అవుతారు. మీరు ప్రేమిస్తే మీరు తండ్రికి బిడ్డలు అవుతారు. ఈ తండ్రికి మీరు బిడ్డలు కావాలంటే మీలో క్షమాధర్మం కలిగి ఉండాలి. ఇన్ ఫర్గివ్నెస్ వి షో దట్ వీ ఆర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ గాడ్. క్షమించిన రోజున, క్షమించడం అంటే దేవునిలో ఉన్న గొప్పతనాన్ని, మంచి గుణాలను మనం ఇతరులకు అందించిన వాళ్ళం అవుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఒక మంచి ఉదాహరణ మన FCC అమ్మగారిలోనే ఉంది. మన దగ్గర పనిచేసిన FCC అమ్మగారుల వలె నాకు అమ్మగారు ఉన్నారు. ఓకే, సిస్టర్ రాణి మరియా. సిస్టర్ రాణి మరియా ఈవిడ ఎక్కడి నుంచి అంటే మన జైస్ మరియా సిస్టర్ గారి యొక్క సొంత ఊరు నుండి, అదే విచారం నుండి. ఓకే, మనందరం కేరళ వెళ్ళినప్పుడు ఆమె యొక్క సమాధిని కూడా మనం చూడడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, ఈమెను ఒక దుండగుడు, ఓకే, ఈమె పేదవాళ్ళ కొరకు, ముఖ్యంగా ఏమంటారు ట్రైబల్ పీపుల్, ఓకే, ట్రైబల్ పీపుల్ కొరకు శ్రమ చేస్తూ ఉంది, కష్టపడుతూ ఉంది. ఈ యొక్క భూస్వాములు వీళ్ళ దగ్గర వీళ్ళకి అప్పు ఇచ్చేవారు. వాళ్ళకు అప్పిచ్చి చక్రవడ్డీ, బారు వడ్డీ అంటూ జీవితాంతం డబ్బులు వసూలు చేస్తూనే ఉండేవారు. ఏమంటే ఇప్పటి వరకు మీరు వడ్డీ కట్టారు, అసలు ఎప్పుడు కడతారు, ఇంకా వడ్డీయే తీరలేదు అంటే వాళ్ళ పంటలు దోచుకోవడం, వాళ్ళ పంటలు తక్కువకి కొనేయడం, వాళ్ళ చేత పని చేయించుకొని జీతాలు ఇవ్వకుండా ఉండడం, ఇలా చేస్తుంటే ఈమె సోషల్ వర్క్లో పనిచేస్తూ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి పథకాలు మనకుంది కదా, పావల వడ్డీ, సున్నా వడ్డీ, ఏదో రుణాలు ఉన్నాయి కదా, డ్వాక్రా, ఇటువంటి డ్వాక్రా రుణాలు ఉన్నాయి. మీరు భూస్వాముల దగ్గర మీరు అప్పు చేయాల్సిన అవసరం లేదు, గవర్నమెంటే మీకు లోన్ ఇస్తుంది, మీరు చాలా తక్కువ వడ్డీకి మీరు తిరిగి అప్పు చెల్లించవచ్చు. ఇలా వీళ్ళ దగ్గర మీరు అప్పులు చేయకండి అంటూ వాళ్ళని సోషల్ వర్క్లో ఉంటూ వాళ్ళను గవర్నమెంట్ పథకాలకు పరిచయం చేస్తుంటే ఈ యొక్క ధనవంతులైనటువంటి భూస్వాములు ఈమె మీద పగబడతారు, ఈ మీద కోప్పడతారు, ఎన్నోసార్లు వచ్చి వార్నింగ్లు ఇస్తారు. ప్రజలను తప్పుతో పట్టించుకు, వాళ్ళు మా బానిసలు, వాళ్ళ జీవితాంతం వాళ్ళు మాకు సేవలు చేయాల్సిందే, నువ్వు మర్యాదగా జోక్యం చేసుకోకని. కానీ మేమున్నది పేదల కొరకు సేవ చేయడం కొరకే అంటూ ఆమె వినిపించుకోలేదు. ఒకానొక రోజున బస్సులో ప్రయాణం చేస్తుండగా ఆ బస్సులో కొంతమంది దుండగులు కత్తులు పట్టుకొని ఎక్కి ఆమెను గుండెల మీద 15 సార్లు పొడిచి చంపేస్తారు. చంపిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే తమ యొక్క కుమార్తెను ఎంత ఘోరాతి ఘోరంగా చంపారో ఆ తల్లిదండ్రులు ఆయనను వాళ్ళ ఇంటికి పిలుస్తారు, ఇంట్లో భోజనం పెడతారు, అతన్ని క్షమిస్తారు, నిన్ను మా కుమారుడిగా స్వీకరిస్తున్నామంటారు. ఇలా ఈ తల్లిదండ్రులు ఆమె తన కుమార్తెను చంపిన వారిని కుమారుడిగా స్వీకరించి వాళ్ళు ప్రేమించడం మొదలుపెట్టారు. ఆ యొక్క వీడియో ఉంటుంది, మీరు ఒక 5 minutes ఉంటుంది, బట్ తర్వాత నేను మీకు పంపిస్తాను షార్ట్గా. 25 ఫిబ్రవరి 1995 ఇండోర్ మధ్యప్రదేశ్లో ఆయనే 54 ऊंट చంపినవాడు. उसके शरीर में समंदर सिंह. ये घटना हुआ नहीं है, प्रभु की योजना है. What followed will surprise you. मतलब 54 ऊंट था उसके शरीर में. तो वो देख के मैंने ऐसे मुझे पता नहीं, मुझे ऐसे थोड़ा टच करने का मन में लगा, नहीं तो फिर सिस्टर मुझे खींच के ले गया, दूसरे कमरा में बिठाया. उसी टाइम मुझे ना ऐसे दीदी का यही आवाज़ मेरे मन में आया, प्रभु यीशु के प्रति गरीबी लोगों के लिए सेवा करने में मैं डरती नहीं है, मैं ये काम से हटूंगी नहीं, इसके लिए मरने के लिए भी मैं तैयार हूँ. मेरा दिल थोड़ा हल्का हुआ. उस समय मेरे मन में कुछ नहीं था. कुछ लोगों के जो साथ में संगति में थे उनके कारण डिस्टर्ब हुए. मेरे मन में ये सब पहले से कुछ भी नहीं था.
जमींदार लोग हैं ना, उन जमींदार लोगों का तो काम यही है, दूसरों को बरगलाना और गलत इस्तेमाल करना। प्रभु का आवाज़ सुनाई दिया है, मैं और मेरी माता उनके साथ में थे, वो काफ़ी नहीं है तुम्हारे लिए। तो प्रभु का आवाज़ में ये पहचानने के बाद है ना, मुझे बहुत शांति और आनंद हुआ, क्योंकि ये प्रभु की योजना है। ये ऐसे एक अचानक ये घटना हुआ नहीं है, प्रभु की योजना है। फिर तो उसका हथियार तो उनका प्रभु के हाथ में साधन है। तो ऐसे ऐसे सोच आने से पूरे पूरे उनको है ना माफ़ करने के लिए कृपा मुझे क्रूसित प्रभु ने दिया है। उदयनगर में है ना बहुत सारा ये गरीब लोगों को शोषण करके मनी लेंडर्स ना जमींदार और सब था, तो वो अवेयरनेस दे रहे थे, मनी सेविंग के लिए सिखा रहे थे। तब तो इनको ज़्यादा मनी लेंडर्स को डिपेंड नहीं करने का है, तो वो तो थोड़ा प्रॉब्लम हुआ है। पुलिस समुद्र को हमारे सामने लेके आया तो एकदम शिवरिंग हो रहे थे। तो स्वामी जी मुझे इंट्रोड्यूस किया, तो मेरे से बोला मैं बड़ा गलत किया है, माफ़ करना, मुझे माफ़ करना, मैं अभी प्रायश्चित कर रहा है बोला। तो मैं बोला अब हम ईश्वर ने आपको क्षमा किया है, हम भी क्षमा किया है, तो आप शांति से रहो। जब सिस्टर का परिवार, माँ, पिताजी, भाई, सभी का व्यवहार, समाज का व्यवहार, सब कुछ देखने के बाद में थोड़ी खुशी होती है कि सबका व्यवहार कितना अच्छा है। और फिर तकलीफ होती है कि जब सबका व्यवहार इतना अच्छा है तो फिर मैं कितना बुरा हूँ। यहाँ से अनेकों बार गुजरते हैं, जब भी गुजरते हैं तो यहाँ पर प्रार्थना जरूर करते हैं। तो मैं एक दिन उससे पूछा, मैं ऐसे पूछा, आप कब्र में आके प्रार्थना करते समय आपको कैसा लगता है पूछा। तो वो बोले पहले शुरू में तो मुझे डर लगते थे, फिर धीरे धीरे वो भी प्रार्थना करने शुरू किया। तो मैं उसका मतलब आसमान से तरंग जैसा ऐसे उसको अनुभव हो रहे बोला। उसका विचार यही था, वो రాళ్లతో కొట్టి చంపుతున్నారో వాళ్ళ కొరకు స్టెఫాను ప్రార్థించాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది శత్రువుల ఎడల